మాదాపూర్ విమెన్స్ హాస్టల్లో ఒక వార్డెన్ ఒక మైనర్ బాలిక మీద అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ కూడా తన తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వెంటనే ఎవరైతే ఇప్పుడు అసభ్యకరంగా వార్డెన్ ప్రవర్తించారో అతన్ని దేహశుద్ధి చేసినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా సంవత్సరం నుంచి కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా వాపోతున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది మహిళలు స్థానికులు కూడా దీని మీద మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మేము వేరే పనికి వచ్చినాం మాదాపూర్. వస్తే ఛాయ్ తాగదామంట కూర్చున్నాం. కూర్చునే వరకు లేడీస్ ఒకరు లోపలికి వెళ్ళారు. వెళ్ళి కొట్టుకున్న శబ్దం వస్తే ఏమైంది అన్నట్ల పోయినాము. ఏమైంది అన్నట్ల పోయే వరకు కొడుతుండ్రు. ఒక ముసలమ్మకి అడిగినాం ఏమైందమ్మా అంటే అమ్మాయికి ఒక నెల అయిందా వాడుకుంటున్నాడంట వాడు. ముగ్గురు ఉండేవాళ్ళంట, అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోయారంట, ఒక అమ్మాయి ఉందంట. అది నిజమేంతో అబద్ధం ఏంతో మేము చూడలేం బెట. అదేంటో మేము నార్మల్గా అక్కడ టీ తాగడానికి కూర్చున్నామండి. కూర్చుంటే కొంతమంది మహిళలు లోపలికి వెళ్తున్నారు. హాస్టల్ కదా వెళ్తున్నారేమో, ఎవరైనా సహజంగా అట్నే అనుకుంటాం. అనే వరకు గొడవ స్టార్ట్ అయింది. గొడవ ఎందుకు అవుతుంది అనేసి మేము నలుగురము దబదబ మేము ఎప్పుడైనా వెళ్తాం అలాగే వెళ్ళాం. వెళ్ళే వరకు గొడవ ఎందుకమ్మా, కొట్లాడడం ఎందుకు, కొట్టుకోవడం ఎందుకు, ఏదంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, పరిష్కారం అనేది చేసుకుంటే అవుతుంది కదా అంటే ఎట్లా చేసుకుంటామమ్మా, మా ఆడపిల్ల కదా, ఆడపిల్ల జీవితం ఆగం చేసిండు అంటే ఏం చేసిండమ్మంటే నెల రోజులు అవుతుందమ్మా అమ్మాయిని టార్చర్ పెట్టబట్టి. అందులో ముగ్గురు ఉండేదంట అమ్మాయిలు, ముగ్గురు ఇట్లా ఇద్దరు వెళ్ళిపోయారు. ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు, అందులో ఇద్దరు వెళ్ళిపోయారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ ఒక్క అమ్మాయి ఉంది. అమ్మాయిని లైంగికంగా నెల రోజుల నుంచి వేధిస్తున్నాడు, టచ్ చేయడము, మాట్లాడము. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఎందుకు ఆరోపణ చేయట్లేదు అతని మీద అంటే అందరూ మంచిగానే ఉన్నారు. ఈ అమ్మాయి కొంచెం అమాయకత్వంగా ఉంది కనుక అంటే ఆ బాలిక మైనర్ బాలిక అంటే వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారు? అయితే చూడలేదు, మైనరే అంటున్నారు. ఎందుకంటే అమ్మాయి సెకండ్ ఇయర్ అంట. సెకండ్ ఇయర్ అంటే 16 to 17 years ఉంటాయి ఖచ్చితంగా. 17 కాకుండా 17 వెళ్ళిపోయి 18 రావచ్చు. కాకపోతే అమ్మాయిని చూస్తే కానీ చెప్పగలుగుతాం. అంటే రేపు 19 డేట్కు తనకు 17 వస్తుంది అని చెప్పారు. మరి అది 17 వస్తుందా 18 వస్తుందా కానీ మన 19th బర్త్డే ఉందంట తనకైతే. వాళ్ళు చెప్పారు వాళ్ళ అమ్మ నాన్నమ్మ. అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ హాస్టల్కి వచ్చి అసలు ఏం జరిగింది, వాళ్ళ హాస్టల్ మేనేజ్మెంట్తో ఏం మాట్లాడారు? వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది తెలియదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ వాడు ఏమన్నారో లోపల ఇష్యూ మేము టీ తాగుతున్నాం. మేము ముగ్గురం 4 members వచ్చాము. మేము అక్కడ టీ తాగుతాం అంటే మేము వేరే విషయానికి వచ్చాము. అక్కడ కూర్చొని టీ తాగుతున్నాము. అయ్యో ఇట్లా ఆడపిల్ల అయినా కానీ ఎవరైనా ఆడపిల్లకి ఎవరికైనా హెల్పింగ్ పోతాం కదా, మేము కూడా అలా వెళ్ళిపోయాం. అయ్యి ఏమైందని చూసేవరకు అక్కడ గొడవ అయితేనే ఉంది. వాళ్ళు కొట్టేశారు. అయ్యో ఆగండి మాట్లాడదాం అని అంటేనే ఉన్నాం. వాళ్ళు కొట్టేశారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఆ లోపల వాని బందీ చేసేసారు. వాళ్ళ గ్యాంగ్ ఎవరెవరో వచ్చేసి చేసేసారు. అతను వేరే అయిపోయాడు కూడా. అయిపోయినాక వీళ్ళంతా బయటకు వచ్చారు. సార్ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని వాళ్ళందరినీ బయటకు ఆపేశారు. తర్వాత సారు వాళ్ళని ఒక అమ్మాయిని కొరికాడు. అతను ఒక ఆమె కింద పడిపోతే ఆమె లేకపోతే ఈయన ఏం చేశాడు, ఆ అమ్మాయిది ఇక్కడ కొరికేశాడు. ఆమెకు బ్లడ్ వస్తుంది. తనకు చెప్పాను మీరు వెళ్ళి ఫస్ట్ పిఎస్లో కంప్లైంట్ పెట్టండి, మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించాము. వాళ్ళు హ్యాండ్ ఓవర్లో తీసుకునేదాకా మేము ఇక్కడ నిలబడ్డాము. సార్ వాళ్ళు వాళ్ళని హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు. వాళ్ళు పిఎస్కి వెళ్ళిపోయారు. మేము కూడా ఇప్పుడు పిఎస్కి వెళ్తున్నాము. అక్కడ ఏం జరిగేది చూస్తాం. ఇప్పుడు చిన్న డౌట్ అంటే ఇప్పుడు ఇక్కడ లోపలికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవ పడుతున్నప్పుడు మీరు విని వెళ్ళడం జరిగింది. అయితే మీరు కొద్దిసేపు అయ్యాక అయితే మీరు డేట్తో సహా కరెక్ట్గా చెప్తున్నారు. ఏమైనా బంధువులు అవుతారా? లేదండి, మేము ఇక్కడ వచ్చాము డేట్తో సహా చెప్పడం అంటే సార్ వాళ్ళు అడిగారు, పోలీస్ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు డేటు, అమ్మాయి చదువు, ఆమె కాలేజ్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తూ మేము అక్కడ నిలబడ్డాం. అమ్మాయి ఇది విమెన్స్ హాస్టల్ కదా, అలాంటిది ఒక వార్డెన్ బాయ్ ఉండటం అనేది ఎంతవరకు ఒక మహిళగా మీరు దీన్ని కూడా ఖండిస్తున్నారు? నేను కూడా అదే అన్నాను. సార్ వాళ్ళకు అదే చెప్పాను. సార్ ఇది ఉమెన్స్ అయినప్పుడు వార్డెన్గా బాయ్స్ ఎందుకు ఉంచారు, మీరు ఇక్కడ బాయ్స్ ఎందుకు ఉండాలి, ఏం ప్రాబ్లం వల్ల బాయ్స్ని ఉంచారు, ఏ ప్రాబ్లం అయినా ఉమెన్సే ఉండాలి కదా. అట్లా ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ చాలా యాక్టివ్గా అందరూ హుషారుగా ఉన్నారు. వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతున్నారు. బాయ్స్ చేసే పని అక్కడ ఏముందని మీరు ఆ బాబుని ఉంచారని కూడా మేము అడిగామండి. వయసు ఎంత ఉందమ్మా? అతను ఉన్నాడండి 45 వరకు ఉంటుండొచ్చు. 40 వరకు ఉంటాడు. అంటే ఆయన వెళ్తూ చూసాం మేము లైట్గా, అంతవరకే ఉంటాడు. మామూలుగా మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాము. మామూలుగా అంటే నెల నుంచి ఆ విధంగా చేస్తుంటే మరి ఆ మహిళ ఎవరికి చెప్పుకోవడం, ఆ బాలిక ఎవరికి చెప్పుకోవడం, ఏమి ఇబ్బంది అయిందో ఏం సంగతి అది మనకు తెలియదు కదరా. తను వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పాక
ఇంటి పక్క చుట్టూ వాళ్ళందరూ చుట్టాలను తీసుకొని వాళ్ళంతా గ్యాంగ్ వచ్చారు. ఒక చిన్న డీసీఎంలో తీసుకొని వాళ్ళు జనాలు దిగారు. వాళ్ళు దిగి వాళ్ళంతా ఒకటేసారి వెళ్ళారు. మేము అక్కడ టీ తాగుతున్నాం. మాకు అంతా కూడా క్లారిటీగా తెలియదు. తల్లిదండ్రులు ఏమంటున్నారమ్మా అంటే ఎలాంటి న్యాయం కావాలి? న్యాయం కావాలి, వాడికి ఉరిశిక్ష వేయాలి. ఇలా చేస్తేనే ఇంకొకరికి కాదు, ఇంకొక అమ్మాయి సేఫ్టీలో ఉంటుంది. మా అమ్మాయికి ఇలా అయింది కాబట్టి అలా చేయాలని చెప్తున్నారు. సో చూడొచ్చు మనం కూడా ఎక్కడైతే అక్కడ హాస్టల్ విమెన్స్ హాస్టల్ అని కూడా రాసి ఉంది. ఇక్కడే ఈ హాస్టల్లోనే అంటే ఒక 45 సంవత్సరాల వ్యక్తి 16-17 ఏళ్ళ బాలిక మీద అసభ్యకరంగా దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అంటూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. సో అలాంటి టైంలో ఇలా జరిగింది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు హాస్టల్ అమ్మాయిలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆ 3 రూమ్ షేరింగ్ అనమాట. అందులో ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒక్కటే ఉంటుంది కాబట్టి అతను ఏమైనా ఛాన్స్ తీసుకున్నాడా నెల రోజుల నుంచి. ఇక్కడ చూడొచ్చు పూల కుండీలు అన్నీ కూడా ఎవరైతే ఆ బాలిక మైనర్ బాలిక ఉందో ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే స్థానికులు ఇందాక మనతో మాట్లాడిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే 45 ఏళ్ళ వ్యక్తి వార్డెన్ ఉన్నాడో అతన్ని దేహశుద్ధి చేసినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం కూడా ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ. అయితే 45 ఏళ్ళ వ్యక్తి ఒక మైనర్ బాలిక మీద అలా చేయడం అసలు ఎంతవరకు సమన్వయం అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే హాస్టల్ రూమ్లో ఒకటే ఉంటుంది, రూమ్ షేరింగ్ ముగ్గురు కాబట్టి అందులో ఇద్దరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, తను ఒక్కటే ఉంది కాబట్టి ఈ విధంగా చేశారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ నెల రోజుల నుంచి జరుగుతుంటే మరి ఆ బాలిక ఎందుకు చెప్పలేదు? అంటే భయపడిందా, లేకపోతే ఇతను ఏమన్నా బ్లాక్మెయిల్ చేశాడా అనే విషయాలు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇది మాత్రం చూడొచ్చు ఇక్కడ మాత్రం పరిస్థితి ఎలా ఉందనేది. వాళ్ళు కూడా స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇలాంటివి తరచుగా చాలా హాస్టల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికలే కాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఖచ్చితంగా ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా లేకపోతే అసభ్యకరంగా మాట్లాడినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అనేది మాత్రం చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఎవరైతే ఇక్కడ వార్డెన్ అయినా ఒక ఉమెన్స్ హాస్టల్లో వార్డెన్ కూడా విమెన్ ఉండాలి, అలాంటిది మెన్ ఎందుకున్నాడు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. అంటే ఈ ఏదైతే విమెన్ హాస్టల్కి సంబంధించి యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు సరిగ్గా వ్యవహరించలేదు అనే ప్రశ్న కూడా వస్తుందని చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి పోలీస్ స్టేషన్లో మరి ఏం మాట్లాడుతున్నారు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ 45 ఏళ్ళ వార్డెన్ కి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి అనేది మాత్రం తల్లిదండ్రులు స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.